ముఖ్యాంశాలు. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. వేధింపులు తాళలేకే ఎండీ ఆపరేటర్ గుండెపోటుతో మృతి. ఎండీ ఆపరేటర్ మృతితో రోడ్డును పడ్డ కుటుంబం. రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలపై దాడులు అరికట్టాలని డిమాండ్. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఎండీ ఆపరేటర్ల సంఘం ఆందోళన. ఎస్సీ ఎస్టీలను 100 ఏళ్ల వెనక్కి నెట్టేసేందుకు అన్ని వ్యవస్థలు ఏకమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు పారదర్శకంగా కులగణన చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలపై క్రిమిలేయర్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన భర్రే. ప్రసాద్ రాజ్ సారథ్యంలో స్థానిక గౌతమి ఘాట్లోని రివర్ బే రిసార్ట్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన క్షత్రియ ఫుడ్స్ హోటల్స్ ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ప్రసాద్ రాజు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అతిథులకు స్వాగతం పలికారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, నరసాపురం పార్లమెంట్ సభ్యులు భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ, ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, అనపర్తి ఎమ్మెల్యే నల్లెమిల్లి రామకృష్ణారెడ్డి, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు హాజరై ఆయా విభాగాలను ప్రారంభించారు. రివర్ బే అధినేత లెఫ్టినెంట్ మూర్తి జాస్తి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘన్యకృష్ణ, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ కార్పొరేటర్స్ కేఎన్ రావుబాబు, కురగంటి సతీష్, రేలంగి శ్రీదేవి, బీజేపీ నాయకులు పరిమి రాధాకృష్ణ, అడపల రామకృష్ణ, కాలేపు సత్యసాయిరాం, కూటమి నాయకులు పాల్గొన్నారు. కెప్టెన్ పాయింట్లో నాన్ వెజ్, ఆవకాయ రెస్టారెంట్ ప్రాంతంలో వెజిటేరియన్ ఫుడ్స్ క్షత్రియ ఫుడ్స్ పక్షాన అందుబాటులోకి వచ్చాయి. అందరికీ నమస్కారం. ఈ రోజున రాజమండ్రిలో నూతనంగా క్షత్రియ ఫుడ్స్ బ్రాంచ్ని ప్రారంభించడం జరిగింది. క్షత్రియ ఫుడ్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ప్రజల యొక్క ఆదరాభిమానాలను పొందినటువంటి సంస్థ. కాకినాడలో 2 చోట్ల, రాజమండ్రిలో, హైదరాబాద్ మహానగరంలో, రాబోయేటువంటి రోజుల్లో అన్నవరంలో, తిరుపతిలో, భీమవరంలో పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని రకాల అంగులతో చక్కటి ఆహారాన్ని అందించేయాలనేటువంటి ఒక ఆలోచనతో క్షత్రియ ఫుడ్స్ సంస్థ అనేక సంవత్సరాలుగా వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉంది. కాకినాడలో పెద్ద ఎత్తున ప్రజల ఆదరాభిమానాలను పొందింది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఎక్కడికి వెళ్ళినా క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకుంది. ఇవాళ రాజమండ్రిలో, రాజమహేంద్రవరంలో గోదావరి నదీ తీరాన ఏదైతే రివర్ బే అనేటువంటి సంస్థ ఉన్నదో గతంలో, ఆ రివర్ బేలో ఇవాళ క్షత్రియ ఫుడ్స్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ విధంగా రాజమండ్రిలో క్షత్రియ ఫుడ్స్ కార్యకలాపాలను ప్రారంభించడం రాజమండ్రి పుర ప్రజలకు చక్కటి అవకాశంగా నేనైతే భావిస్తూ ఉన్నా. ఒక సాధారణ ధరలతో ప్రజలకు ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైనటువంటి ఆహార సదుపాయాలను కలిగించడంలో క్షత్రియ ఫుడ్స్ అనేటువంటి సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా పేరున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. కాబట్టి రాజమండ్రి ప్రజలంతా కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, అదేవిధంగా క్షత్రియ ఫుడ్స్ కూడా మరి ప్రాంత ప్రజల యొక్క అవసరాలను తీర్చిదిద్దడంలో చక్కటి పాత్ర పోషించాలి. చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఈ ప్రాంత ప్రజలకు అందించాలి అనేటువంటి విషయాన్ని వారికి చెప్తూ, మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సంస్థ కార్యకలాపాలు రాష్ట్రంలో మరింత విస్తరించాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు కూడా రాబోయేటువంటి రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సందర్భంగా కోరుతూ, మరి ఈ సందర్భంగా క్షత్రియ ఫుడ్స్ యొక్క యాజమాన్యాన్ని వారందరినీ కూడా
పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఈ క్షత్రియ ఫుడ్స్ సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారు మాకందరికీ కూడా మా కుటుంబంలో సభ్యులు. ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రఘురామకృష్ణరాజు గారు, ఆయన చాలా మంచి మాటలు చెప్పారు. నిజానికి ఆయన గొప్ప వక్త, ఆయనకి చాలా ఫ్యాన్స్ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆయనకి నాకు ఉన్నటువంటి పరిచయం, అది పురస్కరించుకుని వారు ఇది కూడా కారణం అని చెప్పడం అనేది నాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశం. పెద్దలు రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా మూడవరం ఎమ్మెల్యే బుచ్చిరాజు గారికి, ముఖ్యంగా ఈ రెస్టారెంట్ని ప్రారంభిస్తున్నటువంటి యువకులు వారిద్దరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందజేస్తూ, ఇవాళ ఒక రైట్ టైంలో పెట్టినటువంటి రైట్ రెస్టారెంట్. ఎందువల్ల అంటున్నానంటే, ఇంకా రాబోయే రోజులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మికంగా కానీ పర్యాటకంగా కానీ చాలా అభివృద్ధి చెందేటువంటి ప్రాంతం ఇది. 2027లో మనకి పుష్కరాలు ఉన్నాయి. ఈ లోపులోనే అనేక కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించబోతున్నాం. అద్భుతమైనటువంటి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈ రెస్టారెంట్ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, క్షత్రియులంటే ఆతిథ్యానికి ఎప్పుడూ కూడా పెద్దపీట వేసేటువంటి వ్యక్తులు. అటువంటి వారు ప్లస్ ఆ పేరు కూడా క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు. కేవలం కమర్షియల్గా భోజనం పెట్టడం కాకుండా అభిమానంతో పెట్టేటువంటి విధంగా ఈ రెస్టారెంట్ అద్భుతంగా ముందుకు వెళుతుందని, ఆ రకమైనటువంటి సరైనటువంటి విధానంలో ఈ రెస్టారెంట్ ముందుకు వెళ్ళాలని, వారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందడానికి వీలుగా పర్యాటక శాఖ మంత్రిగా నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది పర్యాటకానికి సంబంధించినటువంటి ప్రదేశం, సంపూర్ణంగా సహకరిస్తాననేటువంటి మాటను తెలియజేస్తూ వారు క్షత్రియ ఫుడ్స్ హైదరాబాద్లో ప్రసాద్ 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను కూడా వన్ ఆఫ్ ది ముఖ్య అతిథిగా అక్కడికి వెళ్ళి ఆ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో చాలా ఫేమస్ రెస్టారెంట్, అన్ని రకాల మన గోదావరి రుచులన్నీ కూడా హైదరాబాద్ వాళ్ళు చాలా బాగా అందరూ చెప్పుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ఎప్పుడైతే లాస్ట్ వీక్ ప్రసాద్ నాకు దుర్గేష్ గారు వస్తున్నారు, రాజమండ్రిలో కూడా రివర్ బేలో మంచి రెస్టారెంట్ పెడుతున్నామంటే, నేను స్పెసిఫిక్గా ఒకటి ప్రసాద్ గురించి, 2 దుర్గేష్ గారిని నేను ఎప్పుడో 10-12 సంవత్సరాల క్రితం మా తొలి పరిచయం ఈ హోటల్లోనే. సో మళ్ళీ దుర్గేష్ గారిని ఆయన ఊరిలో మేము తొలి పరిచయం ఎక్కడైతే అయిందో అప్పటి నుంచి రెగ్యులర్గా టచ్లో ఉన్నాం. ఏదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా అప్పటి నుంచి నాకు దుర్గేష్ గారు అంటే వల్లంబాలిన అభిమానం. ఆయన వాక్చాతుర్యం అంటే అంత చక్కగా మాట్లాడతారంటానికి ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను. సో ఇటు ప్రసాద్ గురించి ముఖ్యంగా మా మిత్రులు దుర్గేష్ గారిని కలిసినట్టు అదే ప్రదేశంలో కలుసుకున్నట్టు ఉంటుందని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది. రాబోయే రుచుల్లో గోదావరిలోనే ఆశ్చర్యపోయేలాగా మరింత బాగా రకరకాల గోదావరి రుచులన్నీ ఇక్కడ ప్రవేశపెడతారని, పుష్కరాల నాటికి రాబోయే పుష్కరాల నాటికి వచ్చిన వాళ్ళందరూ మరి లేదు సరిపోదు మరి వచ్చిన వాళ్ళందరూ కూడా పుష్కర స్నానంతో పాటు గోదావరి రుచులన్నీ కూడా ఆస్వాదించేలాగా ఉండాలని. గోదావరి రుచులు మనకి ఎన్నో ఉన్నాయి ఇక్కడ. రాజుగారి రెస్టారెంట్ ఉంది ఇక్కడ ఎదురుగుండా. ఎన్ని ఉన్నా గోదావరి రుచులే. ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా కూడా సరైన గోదావరి మన భోజనం పెడితే దానికి ఎల్లప్పుడూ డిమాండ్. క్షత్రియ ఫుడ్స్ అంటే చాలా అభినందించదగ్గ అంశం. దూపుడు గొర్రె బిర్యానీ అని చాలా ప్రసిద్ధి. అంటే ఏంటో అర్థం కాదు మనకి. ఆ గొర్రెని ప్రాణం ఉండంగానే, ప్రాణం అంటే చంపి రక్తం బయటికి పోకుండా వండేటువంటి బిర్యానీ. ఇది మనకి హైదరాబాద్లో క్షత్రియ ఫుడ్స్ అని పెట్టారు. 3 గంటల వరకు ఖాళీ ఉంటుంది రాత్రి.
అలాగే ధర్మవరం, మన ఈస్ట్ గోదావరిలో ధర్మవరంలో చాలామంది క్షత్రియాస్ ఇది చేయడం, కాకినాడలో క్షత్రియ ఫుడ్స్ని ఫేమస్గా పెట్టడం. ఆ మధ్యకాలంలో రాజుగారు అంటున్నారు, నేను వెతుక్కుని, అంటే చిన్నప్పుడు నేను రాజుల దగ్గర పెరిగాను. 78 కాలేజీ చదువుతున్నప్పుడు రోజు రొయ్యల బిర్యానీ తినేవాడిని. అట్లా ఎక్కడ క్షత్రియ పలావ్, రొయ్యలు పులావ్ అనేవారు. ఆ విధంగా మన రాజమండ్రి ఆర్టీసీ ప్రక్కన కూడా ఎవరో పెట్టారు క్షత్రియ ఈ బిర్యానీ, దూపుడుగోడు బిర్యానీ. దాని దగ్గర కూడా వెళ్ళి టేస్ట్ చేసి చాలా బాగా చేస్తున్నారని అన్నాను. ఈ మధ్యన అది హైదరాబాద్ వెళ్ళిపోయారని తెలిసింది. కానీ ఈ ప్రాంతంలో వర్మగారు ఆల్రెడీ నాతో డిస్కస్ చేశారు ఈ విషయం గురించి. భీమవరం దగ్గర వెంప అని ఉంటుంది. ఆ వెంప రాజుగారు భీమవరంలో ఈ బిర్యానీ చేయడం బాగా ప్రసిద్ధి. దీంతోపాటు మనకు అనేక రకాలు, మనకు ఆల్రెడీ రాజమండ్రిలో శ్రీకన్య వారి ఫుడ్స్ అందరికీ కూడా పరిచయమే. వారు విశాఖపట్నం వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారు. చాలా పెద్ద ఎత్తున రాజమండ్రిలో రాజుల బిర్యానీ అని కాకుండా శ్రీకన్య బిర్యానీ, శ్రీకన్యలో కర్డ్ రైస్ కానీ, శ్రీకన్యలో స్టఫ్ ఐటమ్స్ కానీ చాలా ప్రసిద్ధి. రాజుగారు ఇప్పుడే కలిశారు, చాలా సంతోషం. మరొక వంటలు రావడం. రాజమహేంద్రవరం రివర్ బే ప్రాపర్టీలో ఏదైతే రెస్టారెంట్ క్షత్రియ ఫుడ్స్, ఇది 4th బ్రాంచ్ అని చెప్తా ఉన్నారు మేనేజ్మెంట్ వారు. ఐ విష్ దమ్ గుడ్ లక్. రాబోయేది పుష్కరాల కల్లా వ్యాపారం అభివృద్ధి చెందాలని, అలాగే ఈ ప్రాపర్టీకి తెలుగుదేశానికి విడదీయని బంధం. ఆనాడు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే ఈ ప్రాపర్టీ అన్నది ఎస్టాబ్లిష్ అయింది, డెవలప్ అయింది. టూరిజం ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్లో వీళ్ళు పుష్కరాలను పురస్కరించుకొని రావడం అన్నది మా అందరిపైన కూడా బాధ్యత ఉంది. వ్యాపారం కస్టమర్స్కి అనుగుణంగా, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో పలు చోట్ల పేరెనికి కన్నా క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రి రావడం, ముఖ్యంగా ఇక్కడ ఈ గోదావరి నదీ తీరంలో ఒక మంచి ఆహ్లాదకరమైన రీతిలో ఇక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఈ మాంసాహార వంటకాలకి బాగా ప్రసిద్ధిగాంచిన క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రిలో కూడా, రాజమండ్రి ప్రజలకు కూడా మంచి ఆహారాన్ని అందిస్తూ మంచి అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి రాజమండ్రి వెల్కమ్ తెలియజేస్తున్నాం. ఏదైతే రాజమండ్రిలో ప్రారంభిస్తున్నారో ఇది మరి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా వారి యొక్క గౌరవం, సాంప్రదాయం, రుచులు అన్నీ కూడా ప్రజానికానందరికీ కూడా అందించాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా కాకినాడే కాకుండా హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో కూడా అనేక సందర్భాల్లో అతిథుల్ని గౌరవించడానికి అందరూ ఉపయోగించేటువంటి క్షత్రియ ఫుడ్స్ రాజమండ్రిలో కూడా రోజు దినదినాభివృద్ధి సాధించాలని, వారందరికీ కూడా మంచి జరగాలని, మంచి టేస్ట్ అయినటువంటి సాంప్రదాయేతర ఫుడ్ మరి వారి ద్వారా ప్రజలకు అందించాలని ఆకాంక్షిస్తూ వారికి మంచి వ్యాపార అభివృద్ధి సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటాను. దాని మీద ఇక్కడైతే మరి బాగుంటుందనే ఉద్దేశం. మూర్తి గారు కూడా మమ్మల్ని అది గోదావరి రుచిని చూపించాలని. ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయండి? ఇంకా కాకినాడలో 2 ఉన్నాయండి. హైదరాబాద్ మాదాపూర్లో ఉందండి 5 years నుంచి. కాకినాడలో అయితే 12 years నుంచి ఉందండి. ఇది ఓపెన్ చేసాం. నెక్స్ట్ మంత్ అన్నవరం 1 resort ఒకటి అండి. తిరుమల పైన సన్నిధానం రెస్టారెంట్ ఒకటి తీసుకున్నాం. రాజమండ్రి పేదలకు మీరు ఇచ్చే పిలిపోయింది క్షత్రియ ఫుడ్స్ ద్వారా అదే సాంప్రదాయాన్ని మంచి ఫుడ్ పెడతామండి. వాళ్ళు ఎలా కోరుకుంటున్నారో అలా ఆ విధంగా ఇచ్చి బాధ్యత మాదండి. ధరల విషయంలో ఎలా ఉండబోతుంది? ధరలు ఫుడ్కి తగ్గ రేట్ ఉంటుందండి. తక్కువ సరసమైన ధరలని నేను చెప్పను. ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అండి. క్వాలిటీ తగ్గ రేట్ ఉంటుందండి. ఇక్కడ కూడా ప్యూర్ వెజ్ తిరుమలలో పెళ్లి భోజనం పెడతామండి మనం. గురించి ఆల్మోస్ట్ ఆల్ మన కోనసీమలో కానీ, కోస్తాలో కానీ, తెలంగాణలో కానీ చాలామందికి సుపరిచితమైన బ్రాండు. మంచి ట్రెడిషనల్ నాన్ వెజ్లో కూడా మంచి వెరైటీస్ అందజేయడం, వాళ్ళ మన్నలను పొందడం వల్ల చాలామంది కోరిక కూడా రాజమండ్రిలో ఓపెన్ చేయండి అని మాకుండే ఒక అవకాశాన్ని ఇప్పుడు అందిపుచ్చుకున్నాం. సో
వాళ్ళ నమ్మకాలని వాళ్ళ రుచులకు తగ్గట్టు మంచి భోజనాన్ని అందించి వాళ్ళకి సంతృప్తికరమైన ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా గోదావరి పక్కన ఇచ్చి వాళ్ళు వాళ్ళ మన్నలను పొందాలని కోరికతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆశీస్సులు సహకారాలు కోరుకుంటున్నాం. కక్ష సాధింపుతో కొంతమంది మహిళల వేధింపులు తాళలేక మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్ ఆపరేటర్ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాడితోటకు చెందిన పాముల వెంకట గంగాధర్ నాని మొబైల్ రేషన్ వాహనం నిర్వహిస్తూ జీవిస్తున్నారు. శనివారం యథాప్రకారం 38వ వార్డులో రేషన్ కార్డు హోల్డర్లకు బియ్యం పంపిణీ చేసేందుకు కృష్ణానగర్లోని అమృత హాస్పిటల్ వీధిలో వాహనం ఉంచి బియ్యం వార్డులో ప్రజలకు పంపిణీ చేస్తుండగా అదే వార్డులో నివసిస్తున్న నాగమణి అనే మహిళతో పాటు మరికొంతమంది మహిళలు రేషన్ పంపిణీ చేసే వాహనం వద్దకు వచ్చి సకాలంలో రేషన్ సరఫరా చేయడం లేదని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. ఈ సంఘటనపై పాముల వెంకట గంగాధర్ సర్వర్ స్లోగా ఉందని బియ్యం సకాలంలోనే ఇస్తారని ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడుతూ దాడికి దిగడంతో మనస్తాపానికి గురైన పాముల వెంకట గంగాధర్కు గుండె నొప్పి రావడంతో కింద పడిపోయారు. అస్వస్థతకు గురైన వెంకట గంగాధర్ను హుటాహుటిన హాస్పిటల్కి తరలించి చికిత్స అందించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేదని గంగాధర్ మృతి చెందినట్లు అతని భార్య ఇందిర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల సకాలంలోనే కార్డుదారులకు బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అయితే కొంతమంది కక్షగట్టి తన భర్తపై దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నా భర్త మృతి చెందడంతో 2 బిడ్డలతో తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపి తమ కుటుంబానికి న్యాయం చేయాలని గంగాధర్ భార్య ఇందిర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మేడం, మేము ఉదయం 6:30కే కార్డులు ఇవ్వడం కొట్టడం స్టార్ట్ చేసామండి. ఒక 4 వీధులు అయింది అండి. తర్వాత ఛార్జింగ్ ప్రాబ్లం వచ్చింది. సరే అని ఛార్జింగ్ పెట్టి మేము టిఫిన్కి వెళ్ళిన తర్వాత వ్యాన్ పెట్టి టిఫిన్ చేస్తున్నాము. ఛార్జింగ్లు పెట్టామండి మిషన్. అయితే ఈ లోపు టిఫిన్ చేసాము. మేము హార్న్ కొట్టుకోకుండానే జనం ఒక 50 మంది దాకా జనం లైన్లో వచ్చారు. అమ్మ ఎండ ఉంది కదా, అప్పుడే ఎందుకు వచ్చారమ్మా, నేను ఇంకా హార్న్ కొట్టలేదు కదా, ఛార్జింగ్లు అయిపోయినాయి, మార్నింగ్ నుంచి ఇస్తున్నాం కదా, నేను ఇస్తాను అని చెప్పారండి. చెప్తే సర్వర్ కూడా ప్రాబ్లం ఉందమ్మా, ఓపెన్ అవ్వట్లేదు, నేను ఇస్తాను, మీకు ఇస్తాను కదా, ఎందుకు లైన్లో నుంచున్నారు అమ్మ, నేను హార్న్ కొట్టాక వద్దురు కానీ అంటే ఈరోజు డేట్ ఎంత లేట్ అయింది. ప్రతిరోజు ప్రతి నెల మీరు ఇలాగే చేస్తున్నారు, మీ పని మీరు ఎందుకు ఎవరో నాకు చూస్తానని ఆయన మొక్క మీద ఒక ఆవిడ నాగమణి గారని 30 కేజీల కార్డు అండి, ఆయన మొక్క మీద కార్డు గెరట్టేసింది. అదేంటమ్మా, నేను చెప్తున్నాను కదా ఇస్తానని, ఇంత దౌర్జన్యంగా మీరు మాట్లాడితే ఎలాగంటే తలకో మాట మాట్లాడారండి. ఈలోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఈ లోపు వార్డు మెంబర్కి ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే ఎందుకమ్మా వార్డు మెంబర్, నేను ఇస్తాను కదా, ఎవరు వచ్చినా మా పని మేము అయితే మేము ఇచ్చేస్తాము, ఇంకా 2 days ఉంటే అయిపోద్దమ్మా, మేము ఫ్రీ అయిపోతే కంగారు పడకండి, ఇస్తాను, అందరికి ఇస్తాను అని చెప్పారండి. చెప్పే లోపు వార్డు మెంబర్ వస్తాడండి. వార్డు మెంబర్ వచ్చి మమ్మల్ని అడిగాడండి. అడిగితే ఈయన అన్న నాదేం తప్పలేదన్నా, ఛార్జింగ్ లేదు, కాలితే చూసుకోండి అని మిషన్ చూపించారండి. మిషన్ చూపిస్తే ఆయన ఎలా అయితే అలాగని మాట్లాడారండి. నాన్న ఈ సర్వర్ కోసం మీకు తెలియంది కాదు, ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయదు, నా కర్తవ్యంగా నేను ఇస్తున్నాను, ఏమో మీకు 4 years నుంచి ఇస్తున్నాను కదా, టైం టు టైం ఇస్తున్నాను కదా, నేను ఎప్పుడైనా మీకు తేడా చేస్తానని నేను మాట్లాడాడండి. మాట్లాడగానే ఒక ఆవిడ నాగమణి గారు అని ఒక ఆవిడ వచ్చి లేదండి ఇప్పుడు మాకు ఇస్తేనే మీరు కదలాలి, ఛార్జింగ్ చేస్తారో ఏం చేస్తారో, సర్వర్ పని చేయదో నాకు అనవసరం అని ఆయన మొక్క మీద కార్డు గెరట్టేసిందండి. మా ఎండి సోదరుడు గంగాధర్ గారు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఎండిఓ వ్యవస్థ వచ్చిన 3 సంవత్సరాలు బట్టి కూడా ఈ రాజమహేంద్రవరంలో ఎంతో చక్కగా 38వ వార్డులో ఏ రోజు కూడా ఎవరితో కూడా చిన్న డిస్కషన్ లేకుండా చక్కగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మా గంగాధర్ అన్న అకాల మరణానికి చెందడం అనేది మాకు యూనియన్ తరఫునే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున కూడా నిజంగా మేము చాలా దుఃఖిస్తున్నాం. ఈరోజు మా ఎండి వ్యవస్థ మీద అనేకమైన దాడులు, ఈరోజు గవర్నమెంట్ అది ప్రభుత్వ వ్యవస్థ, ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి పనిచేయవలసిన బాధ్యత మా మీద ఉంది.
అలాగే పనిచేస్తాం కూడా. ఈరోజు వాటిలో కొంతమంది, అందరూ నేను చెప్పను, కొంతమంది అతి ఉత్సాహం చూపిస్తూ మిమ్మల్ని తీసేస్తున్నారు ఇంకా తీయలేదా అని చూటుపోటు మాటలు పడడం, అలాగే సక్రమంగా ఇస్తున్నా సరే మీరు సరిగ్గా ఇవ్వట్లేదని చెప్పేసి కంప్లైంట్లు చెప్పడం, బండి ఆగానే వచ్చి మాకేముండి అని మా మీద ఊకమ్మడిగా మీద పడిపోవడం, ఇలా రకరకాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అయినా సరే ఇవన్నీ భరించుకుంటూ మేము మా భార్య పిల్లల్ని పెంచుకోవాలి కాబట్టి ఈ వ్యవస్థలో మేము 15 రోజులు కూడా ఎంతో సక్రమంగా కష్టపడి గవర్నమెంట్ వారు ఏది పని చెప్తే పని మేము చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. మొన్నే విజయవాడలో వరద బాధితుల సహాయార్థమై మా ఎండి వెహికల్స్ వెళ్ళి మేము వాళ్ళకి సహాయ చర్యలు చేయడం జరిగింది. ఈ రకంగా ఉంటున్న మా మీద కొంతమంది కావాలని దుష్ప్రచారం చేయడం, అందులో మరి ముఖ్యంగా డీలర్లు ఉన్నారు, ఆ డీలర్లు కూడా సపోర్ట్ చేయరు. అయినా సరే మేము అన్నీ భరించుకుంటూ పబ్లిక్కి మంచి చేస్తున్నాం. మేము మాకు సాలిసాలను జీతం అయినా సరే మంచి చేయడానికి ముందుకు వచ్చి మేము పనిచేస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఇచ్చిన వెహికల్లు ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయింది సార్. గవర్నమెంట్ మారిపోయినప్పుడు ఏ గవర్నమెంట్ ఉండి ఆ గవర్నమెంట్కి సంబంధించిన వెహికల్ ఇది, అంతే తప్ప జగన్ గారి గవర్నమెంట్కి సంబంధించింది కాదు ఇది. ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలా. ఆవ బాంబే కాలనీలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 80వ బ్లాక్ నుండి 86 వరకు సరస్వతీదేవి పూజ నిర్వహించారు. రాజమహేంద్రవరం 16వ వార్డు నందు ఆవ బాంబే కాలనీలో 80వ బ్లాక్ నుండి 86 వరకు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 13/9/2024 తేదీన సరస్వతీదేవి పూజ చేయడం జరిగింది. 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల చేత పూజ చేయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు కిలపర్తి శ్రీను, అడప వరప్రసాద్ విచ్చేసి ఆలయ కమిటీ సభ్యులు భాస్కర్, ఈశ్వర్, సాయి, చిన్న, దుర్గేష్, అఖిల్, కుమార్, ఉమా, భార్గవ్, మోహన్, స్వరూప్, హిమాలయ, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఇలా గణపతి బాబాల దగ్గర విడిచిపెట్టండి. అలాగే ఆనందగర్పూర్ దివ్య నీరాజనందర సయామి నీరాజనాంధ్ర శుద్ధాజమనీయం సమర్పయామి. హారతిస్తాన్ని హారతి తీసుకోండి. ఏమండి స్వామివారికి హారతి ఇచ్చింది. గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి వాళ్ళకి ఓకే. ఓం సంరాశించ వ్రాశించ గంట కొట్టు వెళ్ళు. సంరాశించ వ్రాశించ శ్రీర్యాయుధమ గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముకేతయామసి. ఓం వేదాహమేతం పురుషం మహాంతో. ఎవరు కూడా తీసుకోకండి, పిల్లల ఆరతి తీసుకోకండి, దేవుడికి ఇస్తున్నారు అది. వేదాహమేతం పురుషం మహాంతో ఆదిత్యవర్ణం తపస్సు వారే. సరస్వతి విద్యాప్రాప్తిరస్తు ఉన్నత ఆరోగ్యాభివృద్ధిరస్తు. స్వతంత్ర జనతా పార్టీ కార్యకర్తల సమావేశం రాజమండ్రి కార్యాలయంలో ఘనంగా జరిగింది. ముందుగా కార్యకర్తలంతా నినాదాలతో ర్యాలీగా క్వారీ మార్కెట్ సెంటర్ వరకు వెళ్లి మహాత్మా పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, మాన్యవర్ కాన్సీరాం విగ్రహాలకు పూల మాలల అలంకరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో వివిధ మండలాలు, నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు తమ తమ ప్రాంతాలలో స్వతంత్ర జనతా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషిని వివరించారు. అనంతరం పార్టీ చీఫ్ బర్రె ఆనంద్ కుమార్ మాట్లాడుతూ దేశంలో అత్యంత ప్రమాదకరమైన పార్టీ బీజేపీ అని, అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు లేకుండా చేయడానికి ఎన్ని కుట్రలు పన్నాగాలు పన్నడానికైనా బీజేపీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని అన్నారు. కులం దేశంలో బలంగా ఉన్నప్పుడు, ఆ కులం వల్ల కోట్లాది మంది ప్రజలు అసమానతలకు గురవుతున్నప్పుడు కులగణన చేపట్టకుండా సమానత్వ సమాజాన్ని ఎలా నిర్మించగలుగుతారని ప్రభుత్వాలను ఆయన ప్రశ్నించారు. తక్షణమే కులగణన చేపట్టాలని స్వతంత్ర జనతా పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును క్రిమి లేయర్ను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా తెలిపారు. బీజేపీకి సరికొత్త మనువుగా మందకృష్ణ దొరికాడని, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను కాలరాసేందుకు, భవిష్యత్తు లేకుండా చేసేందుకు మందకృష్ణను ప్రధాన ఆయుధంగా బీజేపీ వాడుకుంటుందని, ఈ విషయాన్ని క్రమక్రమంగా అందరూ అర్థం చేసుకుంటారని అన్నారు. భూస్వామ్య ఆధిపత్య కుల రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఎదుగుతుందని, కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటుకొని తొందరలోనే పాలక పార్టీగా మారేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నామని అన్నారు. నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ ఆమోద దినోత్సవం రోజున వేలాది మంది కార్యకర్తలు, పార్టీ శ్రేయోభిలాషులు, సమతావాదులు కుటుంబాలతో సహా కలిసి వచ్చి కలుద్దాం గెలుద్దాం కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపునిస్తూ కరపత్రాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాలు, నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. బాలగణపతి 6వ వార్షికోత్సవం సందర్భంగా తుమ్మలోవ 1వ వీధిలో దీపాలంకరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక రాజమహేంద్రవరం తుమ్మలోవ 1వ వీధిలో బాలగణపతి 6వ వార్షికోత్సవం సందర్భంగా దీపాలంకరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొన్నారు. కరగాని వేణు, పిచ్చుక నాగప్పారావు, విష్ణుప్రియ, అన్నవరం రవణమ్మ, నాగేశ్వరరావు, దేవి మరియు పప్పు లక్ష్మి, కోట, శ్రీదేవి, దేవి, పుష్ప, భవానీ మరియు కమిటీ సభ్యులు కీర్తన, విఘ్నేశ్వరి, కళ్యాణ్, చిన్న, అఖిల్, పండు, దుర్గాప్రసాద్, డేవిడ్, అభి, జయన్, పవన్, చందు, సాగర్, జస్మిత, రాహిత లక్ష్మి మరియు స్థానికులు పాల్గొన్నారు. ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. మూర్తిని శివుణ్ణి నమస్కారం చేసుకున్న మనసులో స్మరించుకుని అక్కడ దీపాలు పెట్టాను. ఆయన అది నమస్కారం చేసుకుని అక్కడ పెట్టాను. కుర్రాళ్ళు బయటకు వచ్చాను నాన్న, కొంచెం అలా లైన్ కొంచెం పెద్దది పెంచండి. చివరి వీడియో తీస్తారు. అప్పారావు గారు, అన్నవరం గారు నవ్వాలండి. స్మైల్. సైలెంట్గా ఉండండి. అందరూ కూడా శ్రీ రామలక్ష్మమ్మ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 23వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రుల సందర్భంగా దీపాలంకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. రాజేంద్ర నగర్ రామాలయం వీధిలో శ్రీ రామలక్ష్మమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 23వ శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రులు నిర్వహించడం జరుగుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా సహస్ర దీపాలంకరణ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. 18/9/2024 బుధవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి నిమజ్జనం ఊరేగింపు, 29/9/2024 ఆదివారం రోజున మధ్యాహ్నం 12 గంటలకు మహా అన్నదాన కార్యక్రమాలు జరుగును. దూరంగా ఉండి వెలిగించాలి దీపారాధన.
గాలికి కొండెక్కకుండా ఉంటుంది. ఒత్తిడి కొంచెం పైకి లాగండి. పిల్లల్ని పక్కన పెట్టండి, చిన్నపిల్లల్ని పక్కన పెట్టండి అమ్మా. ప్రసాదిగామి మల్మహాసనం తీం ప్రసాదిగామి. అక్కడికి వచ్చి చిన్న స్వీట్ వాయిస్తో అరుస్తూ ఉంటాం. శ్రీ గురుభ్యో నమః. రాజేంద్ర నగర్ రామాలయం వీధిలో రామలక్ష్మమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలో శ్రీ గణపతి నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి. నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు వివిధమైన రకాలైన కార్యక్రమాలతోటి స్వామివారికి పూజ చేస్తూ గణపతి హోమం చేస్తూ చక్కగా స్వామివారి యొక్క భజనలు కార్యక్రమాలు అన్ని దీపాలంకరణ సేవలు అన్నీ చేస్తూ 23వ సంవత్సరం జరుగుతున్నది. అలాగే 18వ తారీఖు స్వామివారి ఉత్సవ ఊరేగింపు జరుగుతున్నది. అలాగే 29వ తారీఖు మహా అన్నం భారీగా అన్న సమారాధన జరుగుతున్నది. కావున రామలక్ష్మమ్మ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 23 సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని, ఇంకా ఈ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మరెన్నో కార్యక్రమాలు జరుగుతూ ఆ గణపతి యొక్క అనుగ్రహం కమిటీ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రివర్ బేలో క్షత్రియ ఫుడ్స్ హోటల్ ప్రారంభం. హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, మంత్రి దుర్గేష్, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు. వేధింపులు తాళలేకే ఎండీ ఆపరేటర్ గుండెపోటుతో మృతి.
ఎండి ఆపరేటర్ మృతితో రోడ్డును పడ్డ కుటుంబం. రేషన్ బియ్యం సరఫరా చేసే వాహనాలపై దాడులు అరికట్టాలని డిమాండ్. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఎండి ఆపరేటర్ల సంఘం ఆందోళన. ఎస్సీ ఎస్టీలను 100 ఏళ్ల వెనక్కి నెట్టేసేందుకు అన్ని వ్యవస్థలు ఏకమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు పారదర్శకంగా కులగణన చేపట్టాలి. ఎస్సీ ఎస్టీలపై క్రిమిలేయర్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగ వ్యతిరేక శక్తులపై సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన భర్రే. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.